నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ పనితీరును పరిశీలించిన కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస వర్మ 2030 నాటికి 300 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యమే లక్ష్యమని వెల్లడి. ఎవరు ఎన్ని అవాంతరాలు కుట్రలు సృష్టించినా నిర్ణీత సమయానికి ఆకివీడు రామమందిర నిర్మాణం పూర్తి చేసి తీరుతాం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పష్టీకరణ. పిచ్చి చేష్టలు మానుకోకపోతే రావణ్ కు పట్టిన గతే మీకు పడుతుంది. మాజీ మంత్రులు అంబటి, పేర్ని నాని, సినీ నటుడు ప్రకాష్ రాజులపై ఎమ్మెల్యే నాయకర్ ఫైర్. రాయలసీమ హక్కుల కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామన్న సజ్జల, రైతులు, మేధావులు, ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పక్షాలు ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపు. దేశంలో ఉక్కు రంగం ఆధునీకరణ, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలపై సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన ఉక్కు శాఖ పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ సమావేశం పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్లో జరిగింది. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, పార్లమెంటరీ కమిటీ సభ్యులు, ఉక్కు శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముందు కేంద్ర మంత్రులు, పార్లమెంటరీ కమిటీ సభ్యులు దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్లోని వీల్ అండ్ యాక్సిల్ మిల్, మీడియం స్ట్రక్చరల్ మిల్ తదితర ఉత్పత్తి విభాగాలను సందర్శించి ఉత్పత్తి ప్రక్రియ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, సామర్థ్య పెంపు చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్లాంట్లో అమలవుతున్న ఆధునీకరణ కార్యక్రమాలు, ఉత్పత్తి సామర్థ్యంపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్లాంట్ ఉద్యోగులతో మమేకమై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో దేశ ఉక్కు రంగం ప్రస్తుత పరిస్థితి, ఎస్ఏఐఎల్ పనితీరు, ఉత్పత్తి సామర్థ్య విస్తరణ, సాంకేతిక ఆధునీకరణ, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ ప్రధాని మోదీ దార్శనిక నాయకత్వంలో భారత్ $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా వేగంగా ముందుకు సాగుతుందని, ఆ లక్ష్య సాధనలో ఉక్కు రంగం అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందని అన్నారు. జాతీయ రహదారులు, రైల్వేలు, పోర్టులు, హైస్పీడ్ రైలు మార్గాలు, స్మార్ట్ సిటీలు, పారిశ్రామిక కారిడార్ల నిర్మాణంలో ఉక్కు రంగమే వెన్నెముకగా నిలుస్తుందని పేర్కొన్నారు. జాతీయ ఉక్కు విధానం ప్రకారం 2030 నాటికి దేశీయ ముడి ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని 300 మిలియన్ టన్నులకు పెంచడమే కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యమని శ్రీనివాస వర్మ తెలియజేశారు. ఆకివీడులో శ్రీరామ మందిర నిర్మాణానికి ఎవరు ఎన్ని అవాంతరాలు కుట్రలు సృష్టించినా నిర్ణీత సమయానికి ఆలయ నిర్మాణం పూర్తి చేసి తీరుతామని డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పేదమిరంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రముఖ దళిత క్రైస్తవులు కోర్టుకు వెళ్లకముందే తాము ఆలయ పునాది పనులు పూర్తి చేశామని తెలిపారు. నిర్మాణానికి సకాలంలో అన్ని అనుమతులు తీసుకున్నామని, ఇది అనధికారిక నిర్మాణం కాదని తెలియజేశారు. ఒక దేవాలయం ఉన్న స్థానంలోనే తిరిగి పునర్నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. ఏది ఏమైనా అనుకున్న సమయంలోపు ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మతాన్ని, మా అభిమతాన్ని మరి సంఘటితం చేసుకొని పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందేమో అని ఇటువంటి చేష్టల ద్వారా మేము మరింత
సంఘటితం అవటానికి దోహదపడుతుంది. శ్రీరామ భక్తులకు ఆ దేవాలయానికి విరాళం ఇచ్చిన 100 రూపాయల దగ్గర నుంచి విరాళం ఇచ్చిన 10,000 వరకు విరాళం ఇచ్చిన దాతలందరికీ కూడా నేను చెప్పేది ఏమిటంటే, ఎటువంటి ఆలస్యం జరగకుండా దేవాలయ నిర్మాణం ఎవరెన్ని అవాంతరాలు కలిగించినా కూడా సమయం మనకి వేస్ట్ అవ్వకుండా దానికి అన్ని ఏర్పాట్లు మనం చేసుకోవటం జరిగింది. సెప్టెంబర్ మొదటి వారంలో క్రేన్తో చకచక ఎరెక్షన్ చేసుకోవటమే మనకి మిగిలి ఉన్నది. అప్పటి వరకు అక్కడ పనులు జరుగుతూ ఉంటాయి. ఇందాక చెప్పినట్టు ఎవరైనా అటుగా వెళ్తే గన్నవరం ఎయిర్పోర్ట్కి ఆపోజిట్లోనే ఎవరిని అడిగినా చెప్తారు కమలానంద భారతి గారి ఆశ్రమం ఎక్కడ అని. దానికి పక్కనే 100 గజాల దూరంలో మన ఒక దత్త పీఠం వారి ఆశ్రమం కూడా అక్కడ ఒకటి ఉంది. సో అది ఒక దేవాలయం, చక్కటి ఆశ్రమాలు ఉన్న ఆ ప్రాంతాన్నే ఎంపిక చేసుకుని మన దేవాలయ నిర్మాణం అక్కడ మనం చేసుకోవటం జరుగుతుంది. భక్తులు అక్కడికి వెళ్ళి దాన్ని పరిశీలించవచ్చు. శ్రీరాముని దయ వలన ఖచ్చితంగా ఈ చిన్న చిన్న ఆటంకాలు మనం సిరివెన్నెల గారి పాటలో తగిలే రాళ్లను పునాది చేసి ఎదగాలి అని చెప్పారు. అలాగే శ్రావణ కుమారులు మనపై, మన మతంపై విసిరిన ఈ రాళ్ళనే పునాదిగా చేసుకొని మరింత సంఘటితం అవుదాం. థ్యాంక్స్ శ్రావణ్ కుమార్ గారు. మాలో చక్కటి ఐక్యతకి దోహదపడినందుకు మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. అంబటి రాంబాబు పిచ్చి చేష్టలు మానుకోకపోతే రావణ్ కు పట్టిన కథే పడుతుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, సినీ నటుడు ప్రకాష్ రాజుల తీరుపై మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే పిచ్చివాగుడు వాగినందుకే ప్రజలు ఓటుతో ఇంట్లో కూర్చోబెట్టారని, అయినా వీరికి బుద్ధి రాలేదని అన్నారు. అబద్దాన్ని పదే పదే చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కులాలు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారంటూ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స చేయించుకుంటే అంబటి వ్యంగ్యంగా మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగింది పవన్ వల్లేనని అన్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక గత 20 రోజుల నుంచి కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేస్తాం. అంటే ప్రత్యేకంగా ఎందుకంటే ప్రత్యేకంగా మరి ఏదైతే ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుంటూ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కాపు సామాజిక వర్గం నాయకులతో కానీ ఈ రోజున ఏదైతే యూట్యూబర్ కానీ రావణ్ తోటి కానీ వీరు విమర్శించే తీరు అంటే వీళ్ళు రాజకీయ పరంగా ఏ రోజు విమర్శించరాలు, ఆ రోజు అంతే, ఈ రోజు అంతే. మరి ఇప్పుడు కూడా వ్యక్తిగత విమర్శలకు వెళ్ళి ఏ రకంగా మాట్లాడుతున్నారో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఆ పేరునాది చూడండి, పవన్ కళ్యాణ్ గారు ఒక అభిమాని, ఒక 12 సంవత్సరాల నీరజ్, అతని ఆరోగ్యం బాగోపోతే అక్కడ వరంగల్ వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ రమ్మంటే కుటుంబ సభ్యులు పిలిస్తే వెళ్ళి అక్కడ అభిమానులు పిలిస్తే వెళ్ళి ఆ కుర్రను పలకరించిన తీరు అంటే దానిని కూడా వీళ్ళు ఎగతాళిగా అంటే మాట్లాడుతున్నారు. చాలా దుర్మార్గపు ఆలోచన. ఎందుకంటే వైఎస్ఆర్లకి దుర్మార్గపు ఆలోచనతో ఆ నాయకులు పనితీరు ఆ రకంగా ఉంది. అంటే ఈ రోజున ఉప ముఖ్యమంత్రి గారు ముంబైలో ఆయన శస్త్రచికిత్స భుజాన్ని చేయించుకోవడం జరిగింది నిన్నటి రోజున. ఆ దేవుడి దేవుల ఆపరేషన్ కూడా 3.5 గంటలు అంతా బాగా జరిగింది. ఆయన కూడా ఐసీయూ నుంచి కూడా నిన్న ఐసీయూ నుంచి రావడం చూసాం. మరి గౌరవ ముఖ్యమంత్రి కూడా వెళ్ళి పరామర్శించి రావడం జరిగింది. యావత్ జనసేన పార్టీ అభిమానులు
ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోట్ల మంది పవన్ కళ్యాణ్ గారిని త్వరగా కోలుకోవాలని చెప్పి పూజలు కూడా చేసిన సందర్భం అంటే ఆయనకు ఉన్నటువంటి అభిమానులు చేస్తున్నారు. కానీ ఏదైతే అంబటి రాంబాబు అన్నాడు లోఫర్ ఎదవా అంటే ఎలాంటి దుర్మార్గుడు నాకు తెలిసి ఎక్కడ ఉండడేమో అనుకుంటున్నాను నేను. ఆ ఎదవ మాట్లాడుతున్నాడు వాడు, వాడి నోటికి ఏం వచ్చిందో ఏం మాట్లాడతాడో కూడా తెలియదు, ఏం చేస్తాడో కూడా తెలియదు. ఆల్రెడీ ఒకసారి జైల్లో ఉండి వచ్చాడు, వెళ్ళి జైల్లో ఉండి పప్పు కూడా తినొచ్చాడు వెళ్ళి. మరలా నోటుకు వచ్చినట్టు మాట్లాడు అంటే ఒక డిప్యూటీ సీఎం ఆపరేషన్ చేయించుకుంటే నీకు ఇష్టం లేకపోతే నిన్నేమన్నా మాకు సానుభూతి తెలియజేయమని చెప్పలేదు మేము మీకు. అంటే ఒక తోటి మానవుడిగా కూడా ఎవరన్నా సరే ఏదైనా జరిగితే మనం అబ్బా అమ్మ అని అనుకుంటాం మనం. అలాంటిది ఎక్కడ లేదు, దానికి కూడా ఎగతాలి. ఏదో ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్ళాడంట. ఒరే యదవా, ఒరే అంబటి రాంబాబు, నీకే తెలియజేసేదాకా పిచ్చనాయాల. ఇవాళ కోట్లాది మంది అభిమానులు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలో కూడా యావత్ ప్రపంచంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని పూజించే కోట్లాది జనం ఉన్నారు ఆయన కోసం. ఈ రోజున ఎక్కడికి వెళ్ళి ఏ నియోజకవర్గంలోకి వెళ్ళినా గుడుల దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలి, ఆరోగ్యమైన త్వరగా కోలుకుని ప్రజాజీవనంలోకి త్వరగా వచ్చి మరింత సేవలు అందించాలని ఆలోచనతో వాళ్ళ ఆయన అభిమానులు కానీ ప్రజలు కానీ కోరుకుంటుంటే నువ్వేంట్రా మాట్లాడేది, లోఫర్ ఎదవా నువ్వు మాట్లాడేది. ఒక అభిమానులు పలకరించినా మీకు తప్పే. ఆయన ఆరోగ్యం క్షీణించి ఆపరేషన్ చేయించుకున్నా మీకు ఇదిగానే ఉంది. ఆయన కూడా మీకు తెలుసుకోవాలి, మీడియా సోదరులు కూడా ఆయన రెండు భుజాలకు కూడా ఇబ్బంది ఉంది, ప్రాబ్లం ఉంది ఆయనకి ఎలక్షన్ నుంచి కూడా. ఎందుకంటే ఎప్పటికప్పుడైనా దాన్ని బిజీ షెడ్యూల్ వల్ల ఆ ఆపరేషన్ ఎప్పటికప్పుడైనా చేయించుకోవట్లేదు. డాక్టర్ల యొక్క నిర్ణయంతో ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది, తప్పనిసరి పరిస్థితులు అది. మరి అలాంటి దాన్ని కూడా మీరు తప్పుపోబడుతుంటే ఇప్పుడు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మరి ఏదైతే చెల్లికి గౌరవం లేదు, చెల్లికి రావాల్సిన ఆస్తిని కూడా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి లాక్కున్న సందర్భం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఇప్పుడు మీ చెల్లె మాట్లాడుతుంది కదా మీ గురించి, మీ ఎక్కడ ఇప్పుడు మేము మాట్లాడవలసిన లేదు, స్వయాన జగన్మోహన్ రెడ్డి చెల్లె మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి గురించి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.